నమస్తే. నేను డాక్టర్ చేతన్. ఇప్పుడు చూడండి, నరాల బలహీనతతోటి చాలామంది బాధపడుతుండ్రు గదా మీరందరూ. అయితే ఏందంటే, మీకు తెలిసినోళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకి నరాల ప్రాబ్లమ్ ఉంటది. ఇప్పుడు ఈ నరాల ప్రాబ్లమ్ ఎట్లయితే పెరుగుతది గదా విత్ టైమ్, అట్లా వేరే వేరే నరాలు ఎఫెక్ట్ అయితాయి బాడీలో. ఇప్పుడు కొందరికి డయాబెటిక్ న్యూరోపతి ఉంటది. అంటే ఏంది? షుగర్ వ్యాధి వల్ల నరాలు ఎఫెక్ట్ అవ్వడం. వాళ్ళకు ఫస్ట్ కాళ్ళల్లో తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత కాళ్ళు లాగడం స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత మంటలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత కొందరికి మొత్తం బాడీలో నీరసం ఉండిపోతుంది. అయితే అట్లనే ఒక పేషెంట్ మన దగ్గర హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చిండ్రనమాట. హ్యూస్టన్ టెక్సస్ అంటే ఎక్కడ ఉంటుంది? యుఎస్లో ఉంటుంది. అయితే అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే, ఒక పేషెంట్కి వాళ్ళ నరాల బలహీనత పూర్తిగా తగ్గింది. ఈ పేషెంట్ ఏజ్ 43 ఇయర్స్ ఉండే. 43 ఇయర్స్ ఉండేసరికి ఏమైంది, ఆయనకు 38 39 ఇయర్స్లో షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఆయనకు చాలా అది అగ్రవేట్ అయింది, చాలా పెరిగింది షుగర్ వ్యాధి బాడీలో. షుగర్ వ్యాధి బాడీలో పెరిగి బాడీలో ఉన్న నరాల్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ అయింది. బాడీలో ఉన్న నరాలు అన్నీ ఎఫెక్ట్ అయినాక ఏమైంది, ఆ పేషెంట్కి మెల్లిమెల్లిగా తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అయితే ఈ పేషెంట్ ఏం పని చేస్తుండే? ఈ పేషెంట్ ఏమో ఐటీ ఇండస్ట్రీలో ఉండే. యుఎస్కి వెళ్ళి కూడా చాలా ఏండ్లయింది. అంటే వాళ్ళ ఫాదరే యుఎస్కి వెళ్ళినప్పుడు, అయితేనా చాలా చిన్నగా ఉండే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు. అయితే ఏమైందంటే, మన తెలుగు వాళ్ళే ఉండే. మళ్ళీ ఏమైందంటే, ఇప్పుడు యుఎస్లోనే చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఆయనకు ఇండియన్ కల్చర్ కూడా ఉంది, అమెరికన్ కల్చర్ కూడా ఉంది. అయితే ఏమైంది, ఆయన నరాలు బాగా ఎఫెక్ట్ అయినాయి కదా షుగర్ వ్యాధి వల్ల. ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి రావడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు వంశపరంగా వస్తుంది షుగర్ అనేసి మీరందరు విన్నారు. కానీ ఒక దాంట్లో చూసుకుంటే మన అందరి వంశాల్లో షుగర్ ఉంది. అయితే మన అందరికీ షుగర్ రావాలి కదా, కానీ అందరికి ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఏదైనా స్ట్రెస్ఫుల్ ఫేజ్ నుంచి పాస్ అయినప్పుడు మనకు అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ స్ట్రెస్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకున్నాం అనుకోండి, ఎంత పెద్ద స్ట్రెస్ అయినా అది మనకు ఎఫెక్ట్ చెయ్యదు. ఒకవేళ మనం చాలా స్ట్రెస్ నుంచి పాస్ అవుతున్నాం అంటేనే మనకు రోగాలు స్టార్ట్ అవుతాయి. బట్ డిఫరెన్స్ ఏముంటుందంటే, స్ట్రెస్ఫుల్ ఫేజ్ అయితే ఎండ్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత, కానీ అది రోగం ఉండిపోతుంది మన బాడీలో. సో ఈ పేషెంట్కి ఏమైందంటే, రిసెషన్ పీరియడ్లో ఆయన జాబ్ పోయిందనమాట. రిసెషన్ పీరియడ్లో జాబ్ పోయేసరికి ఏమైంది, అక్కడ ఆయన చాలా లోన్లు తీసుకున్నాడు. లోన్లు తీసుకున్న తర్వాత అది సరిగా కట్టలేక చాలా బాధపడ్డాడు. ఆ దాంట్లో ఏమైందంటే, చాలా స్ట్రెస్లో ఆయన వెళ్ళిపోయింది. స్ట్రెస్లో వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, ఫస్ట్ షుగర్ అటాక్ అయింది. దాని తర్వాత తిమ్మిర్లు, నడవడంలో ప్రాబ్లం, నిల్చుంటే తిమ్మిర్లు, కూర్చుంటే మంటలు, మొత్తం నడుము నుంచి కింద వరకు మొత్తం లాగుతున్నాయి కాళ్ళు. అండ్ చాలా పెద్ద పెద్ద స్పెషలిస్ట్కి చూపించుకున్నారు అక్కడ, అయినా తగ్గలేదు. లాస్ట్కి ఏదో ఫ్యామిలీ ట్రిప్ మీద ఇండియా వస్తున్నారు, అట్లనే మనకు కూడా చూపించుకుందాం అనేసి మన దగ్గర వచ్చిండనమాట. అయితే మనము ఒకటి అడిగినాము, మీకు ఏమైంది, మెయిన్ ప్రాబ్లం ఏమైంది అంటే, నేను ఏ కంపెనీ కోసం అయితే పని చేసినో వాళ్ళు రిసెషన్ టైంలో వాళ్ళకు చాలా ప్రాబ్లం అయి నన్ను తీసేసిండ్రు. చాలా, నేనున్న ప్రాజెక్ట్స్ అన్నీ క్లోజ్ అయినాయి, మళ్ళీ నాకు జాబ్ కూడా దొరకలేదు. అండ్ ఏమైందంటే, నేను ఎన్ని అప్పులైతే తీసుకున్నానో అవి కట్టలేకపోయినా. అయితే నా ఏదైతే రెస్పెక్ట్ ఉండే సొసైటీలో, ఏదైతే నాకు అరే ఈయన చాలా కరెక్ట్గా ఉంటాడు మనిషి, అది ఇది అనేసి అంటారు కదా, అదంతా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు పోయినట్టు అనిపించింది. అది నేను ఇప్పటి వరకు కోలుకోలేకపోయినా అని చెప్పిండు ఆయన. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంది, జాబ్ పోయిందని ప్రాబ్లం కాదు, ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఆయనకు ఇది వచ్చేసింది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ వెళ్ళిపోయిందని. అదే ఆలోచించి నిద్ర పాడవడం కూడా స్టార్ట్ అయింది ఆయనకు. మన దగ్గర వచ్చినప్పటికీ నిద్ర కూడా సరిగా రాకపోతుండే. అయితే మనం ఆయన నరాల బలహీనతకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. ఆయనకు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు జనరలీ ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది మనకు కన్సల్ట్ చేస్తారు, వీడియో కాల్లో మాట్లాడతారు. మనం ఈడికి వెళ్ళి ఆడికి మెడిసిన్ పంపిస్తాం, ఎందుకంటే యూఎస్లో హోమియోపతి మెడిసిన్స్ దొరకవు వాళ్ళకు. అయితే మనం ఈడికి వెళ్ళి ఆడికి మెడిసిన్స్ పంపించినాము. మెడిసిన్స్ పంపించేసరికి ఏమైంది,
చాలా మందికి అట్లనే తగ్గింది. కానీ ఈ పేషెంట్కి ఇక్కడ నుంచి మనం ఇచ్చేసి పంపించినాం. పంపిస్తే ఆయనకు 4-5 మంత్స్లో నరాల బలహీనత సంబంధించి చాలా సిమ్టమ్స్ తగ్గినాయి అన్నమాట. నరాల బలహీనతకి సంబంధించి చాలా సిమ్టమ్స్ తగ్గిన తర్వాత మనం ఆయనకు షుగర్ వ్యాధి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. అయితే ఈ నరాల బలహీనత ఎప్పుడైతే అవుతుంది కదా, ఏమవుతుంది, మన బాడీలో ఏదైతే నరాలు ఉంటాయి కదా అవి డ్యామేజ్ అవుతాయి. దేనివల్ల? షుగర్ వ్యాధి వల్ల అవుతాయి, లేకపోతే ఏమైనా కంప్రెషన్స్ వల్ల అవుతాయి, లేదంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉంది. ఆటో ఇమ్యూన్ యాక్సోనల్ న్యూరోపతి అనేసి కూడా ఒక కండిషన్ ఉంటుంది. అంటే మన బాడీ నరాల్ని చంపుతుంది అన్నమాట, ఫారెన్ బాడీస్ అనుకోని. సో అదైనప్పుడు అవుతుంది. లేకపోతే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం. బ్రెయిన్ ఏంది? మెయిన్ నరం, మొత్తం బాడీకి మెయిన్ నరం బ్రెయినే. అయితే బ్రెయిన్లో కూడా ఏమైనా ప్రాబ్లం అయితే ఈ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఇవైతే కారణాలు. మళ్ళీ ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లా? చూడండి, మనం రెగ్యులర్లీ బ్రిస్క్ వాక్ చేయాలి, రెగ్యులర్లీ టైంకి పడుకోవాలి. ఇప్పుడు టెన్షన్స్ అయితే అందరికి ఉంటాయి, కానీ అది మనం అంత సీరియస్గా దేని గురించి ఆలోచించొద్దు. మనిషి సెల్ఫ్ గురించి ఆలోచించాలి. అండ్ ఎంత తక్కువ ఆలోచన చేస్తే అంత మంచిది మనం. అండ్ టైంకి ఫుడ్ తినాలి, టైంకి పడుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే బయట ఎక్కువ తినకండి. ప్రాసెస్ ఫుడ్లు కానీ అవి ఇవి సమోసాలు బజ్జీలు అవి తినకండి. అయితే మీరు హెల్దీ ఉంటారు. సో ఈ పేషెంట్కి కూడా తగ్గింది, మీకు కూడా తగ్గుతుంది. అండ్ నరాల బలహీనత కొందరు ఏమనుకుంటారంటే ఒక్కసారి వస్తే ఇంకా తగ్గదనేసి, కానీ హోమియోపతి మందులు వాడితే మాత్రం నరాల బలహీనత కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ.